ఈరోజు పొరన్ల గ్రామంలో గౌరవ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మరియు సీజనల్ వ్యాధులపైన చిన్న అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వర్షాకాలం ఆ ఈగల దోమల వల్లనే మనకు సీజనల్ వ్యాధులు అనేటివి వ్యాపిస్తాయని మీకు తెలియజేస్తున్నాం. ఈగల నుండి దోమల నుండి మనము వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మనం ఒక 10 రూపాయల బ్లీచింగ్ పౌడర్ ఒక బకెట్ నీళ్ళల్లో కలుపుకొని లేదా ఒక డెటాల్ బాటిల్ కొనుక్కొని ఒక బకెట్ నీళ్ళల్లో కేవలం ఒక 10 ml మాత్రమే మనము వాటర్లో డెటాల్ కలుపుకున్నట్లయితే ఆ కలుపుకున్న వాటర్ తోటి మనం ఇల్లుని క్లీన్ చేసుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉండయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఈగలు దోమలు అనేటివి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి కనుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాకాలం ఆ ఈగల వల్ల దోమల వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు, ఈగలు అనేటివి మనం తినే ఆహారం మీద వాలినట్లయితే ఆ వాలినటువంటి ఆహారాన్ని మనము తిన్నట్లయితే మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా దోమలు అనేటి మనల్ని కుట్టడంతో విష జ్వరాలు సోకి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి మనము ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకున్నట్లయితే సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక వీటి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పొరన్ల గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వారికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సెక్రటరీ గారికి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామంలో యువకులంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వివిధ సంఘాలు కూడా ఈ యొక్క పొరన్లలో ఉన్నాయి. ఆ సంఘాల గ్రూపులకు కూడా గౌరవ సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ చేస్తారు. మరి మేము చెప్పే విషయాలన్నీ గమనించి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అలాగే చెత్తను రోడ్లపైన వేయద్దు, చెత్తను మోర్లో వేయద్దు, మిగిలినటువంటి ఆహారాలను కూడా మనము ఏదైతే మోర్లో వేయవద్దు. దయచేసి అక్కడే ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి కనుక ఎప్పటికప్పుడు మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీని కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని సందర్భంగా మీ అందరిని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మిత్రుడు మన రాజేందర్ గారు ఒక మంచి పాట వినిపిస్తారు. శుభ్రం చేయ ప్రతినబోనుదాము, సీజనల్ వ్యాధిగా చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన బుట్టల్లోనే చెత్తను వేస్తాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికి వస్తుంది, అది యాగం చేస్తుంది.
అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ ఖర్చు తాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము ఇక మనం పెంచుదాము సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము ఆడుతూ పాడుతూ ఊరు వాడ బాగు చేసుకుందా మన బడిలో గుడిలో బజారులలో శుభ్రం చేద్దాము స్వచ్ఛమైన మన పల్లెలను నిర్మాణము చేద్దాము గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి మీ అందరికీ విన్నవిస్తున్నాము. ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేసి చెత్త బండికి ఇవ్వాలి. చెత్తను రోడ్లపై కానీ మోరిలో కానీ వేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజులలో మనకు ఎలాంటి వ్యాధులు వచ్చినా కూడా అవి తొందరగా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పటి నుండి మనకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయింది కనుక మనం అందరం దయచేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని, అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు కూడా సోకే ప్రమాదం ఉంటుంది కనుక ఈ ఈగల నుండి దోమల నుండి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటే, ఎప్పటికప్పుడు మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ సెక్రటరీ గారు కోరుతున్నాను. తెలంగాణ సాంస్కృతిక కళా బృందం మన పొరళ్ళ గ్రామానికి విచ్చేసి పాటల రూపంలో స్వచ్ఛతరం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు కళా బృందం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మేము గ్రామ పంచాయతీ వివిధ గ్రూపులలో పోస్ట్ చేస్తాం మేము దీనికి సంబంధించి. మరియు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మా గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవచ్చు. అందుకు మేమందరం రెడీగా ఉన్నాము. అలాగే మా దగ్గర కూడా ఎప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం రైడ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి గ్రామంలో ప్రస్తుతానికైతే డెంగ్యూ కేసులు లేవు. అలాగే టైఫాయిడ్ గురించి కూడా చెప్పారు, అది కూడా అందరు పాటిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలంగాణ కళా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చక్కగా మీరు కూడా మీ గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి దశలో నడుపుతున్నారని తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.